పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చోటా బడా నేతలు కొందరు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించాలని భావిస్తుండగా ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇలా పార్టీలు గెలుపు అష్టశస్త్రాలను రెడీ చేసుకునే పనిలో నిమగ్నమవ్వగా నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గులాబీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగుట్టికి చేరతారని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు విజయం సాధించిన పైల 2023లో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భువనగిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో తెరపైకి పైల శేఖర్ రెడ్డి పేరు వచ్చింది. పైలను పార్టీలో చేర్చుకుని టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ కూడా భావిస్తోందట. ఆర్థికంగా బలంగా ఉండటం పైలకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. మరో 2-3 రోజుల్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బ పడగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి గుబులు రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.